ప్రభువారు మరి ఒక కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా 3 దినాల పాటు అన్నపానాలు లేకుండా అలాగే ఉపవాసం ఉండి ఆయన పరిచర్యలో పాల్పంపులు పొంది ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా వింటూ ఉన్నారట. యేసయ్య మాట చెప్తే ఎంతో మధురం కదండి, అందరూ వింటున్నారు, మనసు నిండిపోతుంది. ఆ వాక్యం వినేటప్పుడు ఆకలి తప్పులే మర్చిపోయారు. వారు దేవునితో గడుపుతున్న సంగతి వారు మర్చిపోయి వారు దేవునితో ఉన్నట్టు ఆనందంతో వారు ఆకలి తప్పులు లేకుండా 3 రోజుల పాటు గడుపుతున్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, నేటికి 3 దినాలు అయింది వీరు భోజనం చేసి, దయచేసి వీళ్ళందరికీ కూడా భోజనం పెట్టండి అన్నాడు. 3 దినాలు, ఎన్ని దినాలు? 3 దినాలు అయిందంట భోజనాలు చేసి. మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యం చెప్తుంటే మన టైంకి అయిపోవాలి, టైంకి భోజనం పెట్టేయాలి, టైంకి టీ తాగేయాలి, లేకపోతే టైంకి మనం పండుకోవాలి. ఇక చర్చిలో జరిగేది ఏదైనా సరే ఒక పక్కన పెట్టండి, పాస్టర్ గారు మాట పక్కన పెట్టండి, వాక్యం పక్కన పెట్టండి. మనకు కావాల్సింది ఏంటి? సమయానికి భోజనం. చాలా చోట్ల అంటుంటారు, మాకు షుగర్ అండి, ఎంతసేపు కూర్చొని మీరు వాక్యం చెప్తే ఎలాగ ఉండాలి, మేము సంఘం తొందరగా ముగించాలని మీకు తెలీదా అని పాస్టర్ గారి మీద దెబ్బలాట్టుకు వస్తారు. అంతకీ లేదంటే మీరు టైం సరిగ్గా చేయట్లేదంటే మేము వెళ్ళిపోతామండి, ఉండమండి అని సంఘాన్ని ఎగరగొట్టేసి మరి వేరొక సంఘానికి పోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి సమయానికి ఆకలి, సమయానికి అన్నము, కానీ దేవునితో గడిపిన వారికి ఆకలి తప్పులు ఉండవండి. గమనించండి, మనకు ఆకలి వేసిందంటే దేవుడితో మనం గడపటం లేదని, ఆకలి తప్పులు వెయ్యలేదు అంటే మనము దేవునితో ఉన్నామని. కాబట్టి ఆనాడు మరి మోషే గారు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి పర్వతం మీద కూర్చుని దేవుడు చెప్పిన బాధ వింటున్నప్పుడు ఆయనకి ఆకలి తప్పులు తెలియలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషే గారితో, మోషే గారికి ఆకలి తప్పులు అంటే ఏంటో తెలియలేదు. 40 పగలు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా కొత్త దినాల్లో ఆయన 30వ సంవత్సరము ఈడు గలవాడై ఆ జోర్దాను నది తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అరణ్య ప్రాంతాల్లో దేవుని దగ్గర మరి ఉపవాసం ఉండి 40 పగలు 40 రాత్రులు దేవుని దగ్గర బ్రతిమలుకున్నాడు. ఆయనతో అడవి మృగాలన్నీ కూడా స్నేహం చేశాయని రాయబడ్డది. కానీ నాకు ఆకలి తప్పులు అనేది ఆయనకి తెలియలే. పచ్చి మనుషులు కూడా తాగలే. చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు, ప్రొద్దున టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, ఉపవాసం అంటారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేస్తారు. ఇదేమి ఉపవాసము? ఉపవాసం అంటే ఎలాగా? దేవునితో సంహాసము చేయటం. దేవునితో సంహాసం చేసేటప్పుడు దేన్ని మర్చిపోవాలి? ఆకలి దప్పులు మర్చిపోవాలి, అన్నపానాలు మర్చిపోవాలి. మన దేవునితో సంబంధం ఆ రోజున మన ఆత్మ దేవునికి అప్పచెప్పి దేవునితో మాట్లాడటమే ఉపవాసం.